వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలో రౌడీజాన్ని అంచివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎస్పీ కృష్ణకాంత్. అదేవిధంగా నెల్లూరు డిఎస్పీ సింధుప్రియ ఆదేశాల మేరకు ఎక్కడ రౌడీలు తోక జారితే తోక కట్ చేసే విధంగా ఇచ్చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పగలు రాత్రి రౌడీ షీటర్లపై నిఘా పెట్టి ఉన్నారు. ప్రస్తుతం 5th టౌన్ పరిధిలో రౌడీ షీటర్ల పనితీరు ఎలా 4th టౌన్ పరిధిలో రౌడీ షీటర్ల పనితీరు ఎలా ఉంది, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు 4th టౌన్ సిఏ గారు రోషయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే ఇటీవల కాలంలో చూస్తున్నారు అంటే రౌడిజం పెరిగిపోయింది. అదేవిధంగా ఎమ్మెల్యేలను కూడా కుట్రకు హత్య చేసేందుకు కుట్ర పన్నారని వీడియోస్ రావడం తదితరాల విషయాలు చూశారు. మొత్తం మీద ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారు ఆదేశాలతో చాలా స్పీడ్గా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. మీ స్టేషన్ పరిధిలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు రౌడీ షీటర్ల మీద? ఓకే, ఈ వీడియోలు రావటం అనేది కాదు, కానీ దానికి ముందు నుంచే మేము మా ఎస్పీ గారు మరియు మా డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మేము వీళ్ళ మీద కౌన్సిలింగ్ మొదలుపెట్టాము. అంతేకాకుండా ఎవరైతే ఎక్కువ నేరాలు చేసినటువంటి వాళ్ళని లిస్ట్ అవుట్ చేశాము. లిస్ట్ అవుట్ చేసి నగర బహిష్కరణ, పీడీ యాక్ట్ ఇలాంటివి కూడా మేము తయారు చేసి కలెక్టర్ గారి యొక్క పర్మిషన్ తోటి వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళా వేరే నేరానికి కానీ వాళ్ళు పాల్పడినట్టయితే బెయిల్ క్యాన్సిలేషన్ కూడా చేసి పాత కేసులో మళ్ళీ వాళ్ళని రిమాండ్కి పంపించేటువంటి ఆలోచనలో ఉన్నాము. అలాంటి వాళ్ళని గుర్తించి కొంతమంది మీద కూడా మేము మళ్ళీ వాళ్ళని రిమాండ్కి పంపించాలని జడ్జికి రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా మా పరిధిలో మొత్తం 38 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. వీళ్ళల్లో 10 మందిని యాక్టివ్గా గుర్తించాము. ఈ 38 మందికి కూడా అడాప్షన్ ఒక్కొక్క కానిస్టేబుల్కి 3-4 ఏరియాను బట్టి మనకు అడాప్షన్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 4th టౌన్ లిమిట్స్లో ఒక పొదలకూరు రోడ్డు సారాయంగ సెంటర్లో ఉన్నటువంటిది అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితి. అంటే కొద్దిగా మాస్ ఏరియా కాబట్టి వీళ్ళ యొక్క మూమెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ మిగతా చోట్ల ఎక్కడ కూడా మా దగ్గర అయితే అంత ఇదేం లేదు. ఏదైనప్పటికి కూడా వీళ్ళ మీద మేము కంటిన్యూగా నిఘా పెట్టడం జరుగుతుంది. రీసెంట్గా కూడా ఒక 6 మందిని వాళ్ళు ఏదైతే వైలేషన్ చేశారో మళ్ళా వాళ్ళు చిన్న చిన్న నేరాలు పాల్పడుతూ ఉంటే ఒక 6 మందిని పంపించాము. నిన్న కూడా ఒక రౌడీ షీటరు వాళ్ళ బంధువు అతన్ని కూడా కొట్టడం జరిగింది. దాని మీద కూడా అది నేరం ఏదైనప్పటికి కూడా వాళ్ళ యొక్క ఏదైతే పాల్పడుతున్నారో పాతవి కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళని మళ్ళా కంటిన్యూగా జైల్లో ఉండి బయటికి రాకుండా ఉండే విధంగా మేము తగిన ఏర్పాట్లు మా ఎస్పీ గారు డిఎస్పీ గారు యొక్క ఆదేశాలతో మేము అమలు చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న నేరానికి పాల్పడ్డా కూడా ఈ రౌడీలు వాళ్ళని క్షమించేది లేదు. వాళ్ళ మీద కఠినమైనటువంటి కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో నుంచి రాకుండా ఉండేదానికి మరియు పీడీ యాక్ట్ అదేవిధంగా నగర బహిష్కరణకి చర్యలు తీసుకోమని మేము కలెక్టర్ గారికి సిఫారసు చేసే దిశలో మేము పనిచేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రౌడీజాన్ని లేదా ఈ యొక్క జులాయితనంగా తిరిగేటువంటి రౌడీలే కాదు, ఈ రిప్లాపర్స్ ఉన్నారు కొంతమంది. ఈ రౌడీలు అనేది మనకి బయట కనిపిస్తున్నారు. అది కాకుండా షీట్ హోల్డర్ కాకుండా కూడా కొంతమంది మందు తాగటం, ఈ జలసాలకు అలవాటు అయిపోయి చిన్న చిన్న నేరాలు చేస్తున్నారు. సో వాళ్ళని కూడా మేము రౌడీ లిస్టులో లేనప్పటికి కూడా వాళ్ళని కూడా మేము క్యాచ్ చేస్తూ ఏ నేరం జరిగినా వాళ్ళని కూడా మేము జైలు పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ఇప్పుడు మొత్తం 38 మంది ఉన్నారు రౌడీ షీటర్లు. వాళ్ళు ఎంతమంది జైల్లో ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు? వీళ్ళలో 38 మందిలో మనకి రీసెంట్గా 6 మంది ఆల్రెడీ 9 మంది జైలు నుంచి వచ్చారు. మళ్ళీ ఒక 6 మంది జైలు పోయారు. నిన్న ఒక అతను పంపించాం, 7 మంది. సో 7 మంది పోతే మనకి 31 మంది ఉన్నారు. 31 మందిలో ఒక 5 మంది యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ మీద మేము నిఘా మిగతా వాళ్ళందరూ ప్రాబ్లం లేదు, కానీ నిఘా మాత్రం అందరి మీద నిఘా ఉంచడం జరుగుతుంది. దీనిలో మన లిమిట్స్ కాకుండా బయట ఉన్నటువంటి ఒక 6 మంది ఉన్నారు. వాళ్ళని మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది వేరే 5th టౌన్ రూరల్ ఏరియాకి.
సార్ ఎట్లా వీళ్ళు రౌడీ షీటర్లు రోజు వచ్చి స్టేషన్కి వచ్చి కనిపించాలి, లేదంటే మీరు వారం వారం ఏమైనా వాళ్ళకు ఏదైనా వారం కౌన్సిలింగ్ అని మనం పిలుస్తూ ఉన్నాము. అది కాకుండా గ్రావిటీని బట్టి అవసరమైతే వాళ్ళని రాత్రిపూట పగలు ఫ్రీక్వెంట్గా చెక్ చేయడం జరుగుతుంది. సందర్భాన్ని మట్టం డే బై డే కూడా మనం పిలిపించుకోవాల్సిన సందర్భం ఉంది. మనం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళ మీద వాచి పెట్టాం. వాళ్ళు ఏ పనికి వెళ్తున్నాడు, ఇంట్లో ఉంటున్నాడా, బయటకు వెళ్తున్నాడా, కొంతమంది ఏసీ మెకానిక్ ఉన్నారు, ఇలా వాళ్ళ మూమెంట్ ఎక్కడ ఏ ఊరికి వెళ్తామని ఎప్పుడు వస్తున్నారు. సో వాళ్ళ యొక్క ట్రాక్ మొత్తం కూడా మేము మానిటర్ చేస్తాము. సార్ అదేవిధంగా నైట్ బీట్ పోలీస్ కూడా అలాంటి రౌడీ షీటర్ల ఇళ్ల మీద కూడా నిఘా ఉంచి ఉన్నారు అనేది ఖచ్చితంగా. ప్రతిరోజు కూడా బీట్ ఎవరైతే ఉన్నారో నైట్ రౌండ్స్ ఆఫీసర్ ఉంటారు, ఖచ్చితంగా రౌడీ షీటర్స్ ని టచ్ చేస్తున్నారు. నైట్ వాళ్ళ హౌసెస్ టచ్ చేస్తున్నారు, ఉన్నారా లేదా, ఉంటే అతని ప్రజెన్స్ బయటికి పిలిచి మాట్లాడటం జరుగుతూ ఉంది. ప్రతిరోజు బీట్ ఆఫీసరు, కన్సర్న్ ఆఫీసరు చెక్ చేస్తూ ఉన్నారు రౌడీ షీటర్స్. సార్ అదేవిధంగా ఈ గంజాయి మీద ఎలాంటి దృష్టి పెట్టున్నారు సార్? ఓకే, మనకి ఈ 4th టౌన్ లిమిట్స్లో గంజాయి అమ్మేవాళ్ళు లేరు, అయితే కన్జ్యూమర్స్ ఉన్నారు. గంజాయి తాగేవాళ్ళు. గంజాయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు బయట ఎక్కడి నుంచో వేరే చోట నుంచి తెచ్చుకొని తాగుతూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఆ కన్జ్యూమర్స్ని కూడా మేము గ్యాదర్ చేస్తున్నాం. ఎవరు తాగుతున్నారు ఏంటంటే లిస్ట్ తీసి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. జరిగితే దాని వాళ్ళ మీద కూడా మనం కేసు కట్టడం జరుగుతుంది. సార్ అదేవిధంగా ఈ రౌడీ షీటర్లు ఈ గంజాయి విక్రయాలు చేసేవాళ్ళు కాకుండా వైట్ కాలర్ క్రిమినల్స్ అంటే పెద్ద మనుషులుగా చలాయిస్తూ పొలిటికల్ పార్టీలు ఏ పార్టీగా అయినా ఉండొచ్చు, అలాంటి వారి మీద కూడా ఏమైనా నిఘా పెట్టి చేస్తున్నారు? మనకి వైట్ కాలర్ అంటే ఈ చీటింగ్ అది ఇది ఉన్నాయి. అవి చాలా వరకు ఇది అఫీషియల్ ఏరియా కాబట్టి ఇవి చాలా వరకు తగ్గుముఖం ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే సైబర్ క్రైమ్ తెలియక షేర్ మార్కెటింగ్ అని అదని ఇదని పెట్టుబడి పెట్టడం, అవి ఇంకా చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ కూడా తొందరగా డబ్బు సంపాదించాలని ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అది చివరికి అది ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత సైబర్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి నా స్టేషన్కి రావడం జరుగుతూ ఉంది. ఇది అవేర్నెస్ చేయాల్సి ఉంది. వాళ్ళు మారట్లేదు. చాలామంది చదువుకొని కొంతమంది పేరు చెప్పకపోతే డాక్టర్స్ ఉన్నారు, ఇంకా బడా రిచ్ వాళ్ళు ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ 50 లక్షలు 60 లక్షలు ఫేక్ వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ చూసి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేగాని వైట్ కాలర్ అనేది తగ్గింది. చీటింగ్ జనరల్ చీటింగ్ తగ్గింది. బట్ ఈ దీని ద్వారా షేర్ మార్కెట్ యాప్స్ ద్వారా దాని మీద నేరాలు పెరిగినాయి. కానీ వైట్ కాలర్ అఫెన్స్ అని చీట్ చేయడం అనేది చాలా వరకు తగ్గింది. మన 4th రౌండ్ అయితే లేదని. సార్ మామూలు టౌన్లో సిఐ రోషయ్య ఎవరి మాట వినడు అనేది ఒక ఇది ఉంది ప్రజల్లో. అయితే కొంతమంది రౌడీ షీటర్లను పొలిటికల్గా ఉండే వాళ్ళని అరెస్టులు చేసే సమయంలో మీకు ఏమైనా పొలిటికల్ ఒత్తిడిలు అలాంటివి ఏమైనా వచ్చాయా? ఎవరి మాట వినడంటే ఒకటి నిజంగా నేరం చేసి ఇది తప్పదు అనుకున్నప్పుడు మా డ్యూటీ చేస్తాం, అంతేగాని పోలీస్ అంతే. ఇప్పుడు 1 year అవుతుంది. రౌడీ షీటర్ల గురించి ఏ రాజకీయ నాయకులు కూడా వదిలిపెట్టానని నాకైతే ఫోన్ రాలేదు. ఫ్రాంక్గా టు బి ఆనెస్ట్, నాకైతే నిజంగా ఎవరు కూడా పలానా రౌడీ షీటర్ని వదలండి, పలానా రౌడీ షీటర్ మా వాడు అని అయితే ఎవరు చెప్పలేదు. మాకు ముందే మేము కొంతమంది నాయకులు చెప్పున్నారు రౌడీ షీటర్ల విషయంలో మేము జోక్యం చేసుకోమని. అదేవిధంగా మాకైతే ఎవరు కూడా వదిలిపెట్టమని ప్రెజర్ కూడా ఏమి రాలేదు.
ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీలపై నిఘా పెట్టాము. అదేవిధంగా ఎవరైనా ఇంకా రౌడీజం చేస్తాయంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్, అదేవిధంగా నగర బహిష్కరణకు కూడా చేసేందుకు కలెక్టర్ కూడా మేము కోరడం జరిగింది. మొత్తం మీద ఎవరైనా తన పరిధిలో రౌడీజం చేస్తే మాత్రం తోక కత్తిరిస్తామని కూడా సిఐ రోషయ్య గారు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.